హలో అందరికీ. ఇది ఈరోజు మార్నింగ్ తీసిన మినీ వ్లాగ్ అండి. ఈరోజు సాటర్‌డే కదా! వాకిట్లో ఈ విధంగా ముగ్గైతే వేసుకున్నాను. ఈరోజు ముగ్గు వేసిన వెంటనే వీడియో అయితే తీసుకున్నానండి. లేట్‌గా వీడియో తీస్తుంటే ముగ్గు ఎవరో ఒకళ్ళు తొక్కేస్తున్నారనమాట. అందుకని ముగ్గు వేసిన వెంటనే వీడియో తీసుకున్నాను. ఇంక ఇంట్లోకొచ్చి మిగతా పనంతా చేసుకొని ఫ్రెష్ అయిపోయి ప్రతి శనివారం లాగానే ఈరోజు కూడా శనివార వ్రతం అయితే చేసుకున్నానండి. నా పూజ, ఇంట్లో పని అంతా అయ్యేసరికి 8:30 అయిందనమాట. నా పూజ అయిపోయిన తర్వాత సిరినైతే నిద్ర లేపానండి. అదైతే నిద్ర లేచి ఫ్రెష్ అవుతుందనమాట. కొంచెం లేట్‌గానే నిద్ర లేస్తుందండి. ఇంకో 1 వీక్‌లో స్కూల్స్ అయితే ఓపెన్ అవుతాయి కదా! సరే హాలిడేస్‌లోనే కదా పడుకుంటుందని నేను కూడా ఏమి అనట్లేదనమాట. 8:30, 9 వరకు పడుకుంటుంది ప్రతిరోజు. ఇంక తర్వాత ఈరోజు వంటలోకి టమాటా పప్పు చేద్దామని కందిపప్పు అయితే కడిగి పెడుతున్నానండి. ఒక పావుగంట నానబెడతాననమాట. మీలో ఎవరికైనా ఇలాంటి అలవాటు ఉందా అండి? నేనైతే పప్పులు కానీ, బియ్యం కానీ ఏదైనా డబ్బాలో నుంచి తీసుకున్నప్పుడు మళ్ళీ తిప్పి ఒక 2 గింజలు ఆ డబ్బాలోనే వేస్తానండి. అలా చేస్తే మనకి ఇంట్లో దేనికి కరువు ఉండదంట. ఎప్పుడూ కూడా ఇంట్లో నిండుగా ఉంటాయి అన్నీ అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. నేనైతే అది ఫాలో అవుతాను. బియ్యం తీసుకున్నా, ఏదన్నా పప్పులవి తీసుకున్నా తిప్పి 2 గింజలు మళ్ళీ అందులో వేసేస్తాననమాట. ఇంక ఈరోజు సాటర్‌డే రోజు లంచొచ్చేసి టమాటా పప్పు చేసి, ఇంట్లో క్యారెట్ తప్ప ఇంక కూరలేమీ లేవండి. ఆ ఉన్న క్యారెట్‌తో ఇలా ఫ్రై అయితే చేసేసాను.